శుభాకాంక్షలు. అరే 1 2 3 గో. కబాలిరా అది కబాలిడాలా లేదు, ఆయన బాత్రూమ్ కి స్నానానికి వెళ్తున్నట్టు. హార్ట్, ఇది మీరు హార్ట్ అయినా అనుకోవచ్చు, చిన్నపిల్లల డైపర్ అయినా అనుకోవచ్చు. ఇది చిన్న డైపర్, అది సుభద్ర వద్దు, రేపు తోముకోవడానికి పళ్ళు ఉండవు. పెళ్ళాలు ఉండే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవిడ్ల పళ్ళు ఎంత షార్ప్ ఉన్నాయో చూసారు. నమస్కారం మై డియర్ సబ్స్క్రైబర్స్. పండగల్లో కల్లా పెద్ద పండగ మనకి సంక్రాంతి పండగ. మరి ఈ సంక్రాంతి పండగని మీరు, నేను, నాతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి దూరదర్శన్లోను, శాటిలైట్ ఛానల్స్లోను, అలాగే ఓటీటీస్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రతిసారి మనం సెలబ్రిటీస్తో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఈ పండగని ఈసారి మనందరం కలిసి నా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుందాం. మరి సుమతో సంక్రాంతి సంబరాలు మొదలు పెడదామా? మరి నా కుటుంబ సభ్యుల్ని కలుద్దాం. మా అజ్జ బాబోయ్, ఎవర్రా మీరంతా? అంటే నేను అక్కడి నుంచి పరిచయం మొదలు పెట్టానంటే మనకు వచ్చే సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అన్నమాట. అంటే మేమందరం ఒక టీమ్గా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటాము. ఒక్కొక్కళ్ళది అందులో ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. నేను ఏమని పిలిచానంటే సంక్రాంతి సంబరాలు వచ్చేయండి అని చెప్పా. వాళ్ళకి తెలియదు ఏమేమి చేయించబోతున్నామని. ఇప్పుడు మనకి మెల్లిగా తెలుస్తుంది. ఇక్కడ మేల్ స్టాఫ్ మెంబర్స్లో వాళ్ళ వైఫ్ని, వాళ్ళ ఆయనల గురించిన అభిప్రాయం ఒక్కొక్కటి సేకరిద్దాం. ఓకేనా? దేవి చెప్పు దేవి, మీ ఆయన అంటే నా దగ్గర వర్క్ అయితే 6 o'clock అయిపోతుంది, ఇంటికి వస్తున్నాడా తొందరగా? మీ ఆయన గురించి 2 మంచి మాటలు. ఎంత కోపమో అంత ప్రేమ. ఓకే, రెండో మాట టైం, సిన్సియారిటీ. ఓకే, నువ్వు మార్చుకోవాలనుకునేది కోపం. ఓకే, ఈ కోపం వల్ల మోస్ట్ రీసెంట్గా మీ ఇంట్లో ఒక టీవీ పగిలిందని నాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? ఒకసారి మీ అబ్బాయిని వివరాల్లోకి తీసుకొని వెళ్దాం. చెప్పండి. చెప్పనా? చెయ్యిలా తగిలింది, టీవీ పగిలింది అన్నాడు. చెయ్యిలా తగిలితే కూడా టీవీ పగులుతుందా అని నేను ఆశ్చర్యానికి గురయ్యాను. సో ఇది ఏం జరిగింది? ఏం నిజం? చెయ్యి తగిలింది మేడం. మీ ఆయన హరి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పు తల్లి. ఫ్యామిలీ మ్యాన్ స్టార్. ఫ్యామిలీ మ్యాన్ విజయ్ దేవరకొండ కదా. ఆయన ఫ్యామిలీ స్టార్. ఓకే, పోనీ నీకు మార్చుకోవాలి అనుకునేది ఏమైనా? అదే కోపం. ఇంతమందికి కోపం ఎందుకు వస్తుందయ్యా? నన్ను చూసి నేర్చుకోండి, నేను ఎంత శాంతంగా ఉంటాను. ఏమో ఎవరికి తెలుసు, మా ఆయన అడిగితే చెప్తాడు. ఏమండి మీ ఆయన గురించి చెప్పండి. మా ఆయన దొరకడం నాకు చాలా అదృష్టం మేడం. అవును, ఆయన దొరకట్లేదు, ఈ మధ్య బిజీగా ఉంటున్నాడు. ఫుల్ వర్కర్. ఇంకా సరే, ఇప్పుడు రమేష్ గారు వాళ్ళ ఆవిడని అడుగుదాం. అందరినీ నవ్వించడం ఆయన హాబీ. ఏమైనా మార్చాలా? అస్సలు మార్చొద్దు. ఆయన మంచితనం ఆయనకు అలాగే ఉండాలి. అయ్యో సో క్యూట్ అమ్మా. ఓకే భారతి, నువ్వు చాలా సంవత్సరాల నుంచి అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నావు కదా. ఎస్ అయినో నీకు ఈరోజు రాము ఇక్కడ లేడు అనే బాధ అందరికీ ఉంది భారతి, అయినో. ఓకే 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 ఒట్టుడు. సో రాము అని భారతి వాళ్ళ హస్బెండ్ రాజీవ్ దగ్గర, నా దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. అయితే రాము మన మధ్యలో లేరు ఇప్పుడు. బట్ నరేన్ అండ్ బుజితలి వీళ్ళిద్దరూ బాగా చదువుకుంటున్నారు. అండ్ భారతి కూడా కష్టపడి వాళ్ళని బాగా చూసుకుంటోంది. మా సపోర్ట్ కూడా ఉంది, ఎస్పెషలీ రాజీవ్ సపోర్ట్ బాగా ఉంది. సో డెఫినెట్లీ వీళ్ళందరూ ఫ్యామిలీనే. ఓకేనా? వర్క్ చేసినంత కాలం అంతే సిన్సియర్గా వర్క్ చేశాడు. అండ్ వీ మిస్ రాము వెరీ మచ్. ఓకే ఓకే, ఏడవకరా ఒరే, ఏడవకురా నా ఏడవకు. ఓకే 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 ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, నలుగురు కలిసి జరుపుకుంటేనే అది చాలా పెద్ద పండగ అవుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఈ పండగకి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నాయనుకోండి, అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని బంధుమిత్రులతో చక్కగా సంక్రాంతి పండగని ఇలా జరుపుకోవాలని మా కోరిక. మరి పండగ అన్నప్పుడు గేమ్స్ లేకపోతే ఎలాగా? అందులోనూ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, 12 సంవత్సరాల పాటు స్టార్ మహిళ ఆడించినటువంటి నాకు ఈరోజు చాలామంది పురుషులు దొరికారు.
కాబట్టి మనము ఫస్ట్ ఒక పని చేద్దాము. ముందుగా ఇవాళ కార్యక్రమాన్ని మనము పంచెలు కట్టుకున్నటువంటి మన మగ పురుషులతో మొదలు పెడదాము. వాళ్ళ క్యాట్ వాక్. మధు గారు అందరికీ మేకప్ వేస్తా. అమ్మో, పాత సినిమాల్లో విలన్ అంటే ఇలా కాటు పెట్టుకొని మచ్చేసుకొని ఏయ్ కబాలి అంటే ఒంగొని నమస్కారం చేస్తారా ఆయన అనుకున్నారా? మైక్ ఎక్కడడా? కబాలిరా, అది కబాలిడాలా లేదు, ఆయన బాత్రూమ్కి స్నానానికి వెళ్తున్నట్టుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా పంచ కట్టుకున్నటువంటి ఒక కుర్రాడిని మీరు చూడబోతున్నారు. అతను ఇతనే చిన్న 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 తీసుకో రండి రమేష్ గారు. అసలు మా రమేష్ గారు పులి 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 అమ్మో పులి. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం మనకంట కమాన్. అబ్బా అబ్బా, ఒక్కొక్కళ్ళు కళాకారులే చూసారు కదా మా వాళ్ళు. ఇప్పుడు వస్తున్నాడు మన టీంలోకి కొత్తగా జాయిన్ అయినటువంటి ఉత్సాహభరితమైన పాపిరెడ్డి గారు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. ఇది కొంచెం ఒరిజినల్ గానే ఉంది. నేను చాలా సార్లు నుంచి మీ అందరితో చెప్తూ ఉన్నాను, ఒక కుర్రాడికి పెళ్లి చేయాలి చేయాలి. ఏం చేశారు మీరందరూ? చూసారా పెళ్లి సంబంధాలు? మేమే చూసుకున్నాం. పట్టుకోరా షెకావత్. నమస్కారం, నన్ను వదిలేయండి. అవునండి, మీరు రాజీవ్ కనకాల గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ కదా, మీ మనోభావాలు ఏంటి? చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా అందరినీ ఫస్ట్ టైం చూడటం వల్ల అది కాదు, రాజీవ్ గారితో వర్క్ చేయడం అది చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఓకే, నేను ఆయన్ని అడిగానని చెప్పండి. అలాగే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మిస్టర్ సుధీర్. ఇతను చాలా పరిణతి చెందాడు. ఫస్ట్ టైం సుధీర్ చాలా పరిణతి చెందాడు. ఇతను ఫస్ట్ టైం పంచ కట్టుకున్నప్పుడు ఇలా కట్టాడు, ఈసారికి అది కరెక్ట్గా ఇలా వచ్చింది. ఎస్ సుధీర్ ప్లీజ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. అదిగో పండు, అక్కడ దూడ పరిగెడుతుంది చూడు. లేదు దా. ఓకే సూపర్. సో చూసారు కదా మా మగ మహారాజులందరినీ టీంలో మనం ఒక గేమ్ మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ గేమ్ చపాతీ పామడం ఎలా. ఇది గేమ్ పేరు. సంక్రాంతి సంబరాల్లో ఈరోజు ఆట ఏంటి అంటే ఇక్కడికి భార్యలు వచ్చేసి చక్కగా చపాతీ పిండి కలిపి ఒక షేప్లో చపాతీని చేస్తారనమాట. అదే షేప్ని మళ్ళీ రెప్లికేట్ చేసి వాళ్ళ హస్బెండ్స్ తయారు చేయాలి. నాకు తెలియాలి వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నారా లేదా అని, నాకు తెలియాలి. మేము చాలా హెల్ప్ చేస్తున్నామండి మా వీళ్ళకని చెప్తూ ఉంటారు. ఇది నిజమా కాదా ఎనకు తెలియాలి. ఇంద ఉన్మై తెరింజాగడం. రండి వైఫ్స్ రండి. కమానమ్మా పిండి కలపడం మొదలు పెట్టండి. ఎందులో వస్తున్నావు? అందులో అందులో నాకు ఎందుకో డౌట్ వస్తుంది, హరినే పిండి కలుపుతాడని. ఇంట్లో ఒక్క ఉండ వస్తే సరిపోతుంది, అది 2 ఉండలు, ఒకటి మీ ఆయనకి ఒకటి మీకు. వెళ్ళి హెల్ప్ చేయండి అమ్మా. అమ్మా ఎప్పుడైనా చిన్న నీకు హెల్ప్ చేస్తారా ఇంట్లో? పిండి కలపడు కానీ చపాతీలు కాలుస్తాడు. చపాతీలు కాలుస్తాడు. ఓకే, లేకపోతే నువ్వు కాలుస్తావని. ఓకే దేవి, నువ్వు ఎప్పుడైనా నీ కోపం వస్తే ఎవరిని తలుచుకొని పిండి కలుపుతావు? మా ఆయన్ని మేడం. వెరీ గుడ్, దట్స్ రైట్ ఆన్సర్. సౌజన్య చెప్పమ్మా, మీ ఆయన నీకు హెల్ప్ చేస్తారా పిండి కలపడంలో? లేదక్క, నిజం చెప్తున్నా, అసలు చేయరు. మధు గారు ఇంత బాగా మేకప్ చేసి అందరి ఫేసెస్ ని అందంగా తయారు చేస్తారు కదా, ఇంట్లో ఆయన కిచెన్ కి ఎప్పుడైనా వచ్చారా? అంటే నాకు అర్థమైపోయింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆయన కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, అంతే. థ్యాంక్ యూ. ఒకటి చాలండి, మిగిలినవి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడుగుతా. మీరు చూసినట్టయితే సన్నగా మనం వేసుకునేటువంటి కర్టన్ లాగా ఉండేటువంటి ఇలాంటి ఒక చపాతీని మధు గారు సేమ్ టు సేమ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. ఓకే, చూస్తుంటే కొంచెం ఆస్ట్రేలియాలా కనిపిస్తుంది. ఓకే, అలాగే అమ్మో అంతకన్నా సన్నగా ఉంది.
నాకు తెలిసి సౌజన్య బాగా కోపంతో పామింది ఇది. లేదక్క. అదేనా? చందమామ లాంటి ఈ చపాతీని హరి సేమ్ టు సేమ్ చేయగలుగుతాడా లేదా చూద్దాం. దేవి హార్ట్. అబ్బా ఏ కమాన్ దేవి హార్ట్. ఇది మీరు హార్ట్ అయినా అనుకోవచ్చు, చిన్నపిల్ల డైపర్ అయినా అనుకోవచ్చు, ఏదైనా సరే చిన్న చేయాల్సి ఉంటుంది. హస్బెండ్స్ ప్లీజ్ కమ్ అండ్ స్టార్ట్ ద వర్క్. చిన్న చూడు ఎలా ఉంది, నీ ఫీలింగ్స్ ఏంటి? నేనే బాగా చేస్తున్నాను. హరి ఎలా ఉంది? బాగుంది మేడం మా ఆవిడలాగా. అబ్బా మార్కులు ఎప్పటికప్పుడు కొట్టేస్తూ ఉంటాడు. వాట్సాప్ కొటేషన్స్, ఆటో వెనకాల కొటేషన్స్ లాగా. మధు గారు ఈయనకైతే అన్ని కంట్రీస్ వీసాస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా వచ్చేటువంటి అవకాశమే ఉంది. ఓకే మొదలు పెట్టండి. పెట్టు కొంచెం పిండే కొంచెం కింద పిండే మళ్ళీ అతుక్కుంటుంది. చింపాలి, కొద్దిగా చింపాలి. ఇదిగో పక్క నుంచి అన్ని సపోర్ట్ చేస్తుంది, కొంచెం చింపాలంట. మధు గారు ఏంటి కొడుతున్నారు చపాతీని? ఒత్తుతున్నారు ఎందుకంటే కొడుతున్నారేంటి? నువ్వు చపాతీ అని ఒప్పుకో, నువ్వు చపాతీ అని ఒప్పుకొని. ఓకే 2 చపాతీలు పక్కన పెట్టండి, మీరు పట్టుకోండి అమ్మా. ఓకే చూడండి, ఈ దీంట్లో కాంపిటీషన్ ఇది, జాగ్రత్తగా చూడండి. ఈ 2 చపాతీలు కనుక మీరు చూసినట్టయితే ఇది కొంచెం ఎడమ పక్కకి వంగుంది, అది కుడి పక్కకి వంగుంది. సో లెట్ us టేక్ అ కాల్ లేటర్. మీరు పెట్టండి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఇది తీసుకోండి మేడం. వచ్చింది మేడం. ఏది సేమ్ సైజులు కూడా సేమ్ ఉన్నాయా? ఆల్మోస్ట్ చాలా క్లోజ్ గా. నాకు ఎందుకో డౌట్, నేను అటు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పావేసిందేమో. ఓకే హార్ట్ దగ్గరికి వెళ్దాం మనం. అది ఇవ్వు, పెట్టు. ఇది చిన్న డైపర్, అది ఎనీవే మనకి విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ అయిపోయింది. సో ఈరోజు ఈ చపాతీ కాంపిటీషన్లో మాత్రం మనం విన్నర్గా డిక్లేర్ చేస్తుంది హరి అండ్ వాళ్ళ ఆవిడ్ని. అయితే మీకు అందరికీ కూడా చెప్పలేదు, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఈరోజు విన్నర్స్కి. హరి తన జేబులోంచి 500 తీసి వాళ్ళ ఆవిడకి. మా ఆవిడ కూడా 1000 రూపాయలు ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ సౌజన్య, కంగ్రాట్స్. చూసావా సంక్రాంతి సంబరాలు మామూలుగా ఉండదు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ గేమ్. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే, ఈ చెరుగ్గడ్లు ఉన్నాయి కదా, దీన్ని మీరు మీ నోటితో ఇలా చీల్చాలన్నమాట. ఎవరు ఫాస్ట్గా ఎక్కువగా దీన్ని లెంగ్త్ని తినేయగలుగుతారో వాళ్ళే విన్నర్. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. నేను కూడా రావట్లేదే. కట్టర్ కావాలా? కావాలి. ఈ 4 కట్ చేస్తా. ఒక 2 గంటల తర్వాత. భారతి చూడు ఎంత తినేసిందో. వామ్మో ఇక్కడ కూడా. సరే ఎవరు బాగా ఒలుస్తారో వాళ్ళే విన్నరు. మణి మణి వద్దు, మణి వద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, వద్దు వద్దు వద్దు. సుభద్ర సుభద్ర వద్దు, రేపు తోముకోవడానికి పళ్ళు ఉండవు. వామ్మో ఇలా చూసారా ఈ అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉందో. ఎవరైనా సరే చెరుగ్గడ్ల మెషిన్ పెట్టుకున్నట్టయితే ఏమని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెళ్ళాలు ఉండే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవిడ్ల పళ్ళు ఎంత షార్ప్ ఉన్నాయో చూసారా? ఓకే భారతి, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? సుధీర్ అయ్యో సరిగ్గా పనులు చేయకపోతే ఇలా ఒలుస్తారు అని చెప్తున్నారు అనమాట. అర్థమైంది కదా? ఎక్కడ ఒలుస్తున్నారు, నువ్వు ఎక్కడ గ్యాప్ ఇస్తున్నావులే, మాకు బాగా తెలుసు. ఇంటికి రావాలి కదా మేడం. అదే కదా, అంటే నేనే నా పని చేయించేసుకుంటున్నాను. నన్నే అన్నావు కదా, నువ్వు నన్నే అన్నావు. నా వల్లే ప్రాబ్లం అయితే నేను పోతా. స్టాప్ స్టాప్. మీకు కొన్ని చెరుకు తోటల్లో ఏనుగులు వెళ్ళాయి అన్నారు కదా, కాదు అది భారతీయ. ఈ గేమ్లో ద విన్నర్ ఇస్ సుభద్ర. కాదు, యాక్చువల్లీ చూసినట్టయితే భారతీనే. దానికి 2 పేట్లు ఉన్నాయా 3 ఉన్నాయా నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఇక్కడ భారతీనే విన్నర్. కంగ్రాచులేషన్స్.
అండ్ భారతికి రిటర్న్ గిఫ్ట్ గా వరుణ్ కి త్వరలోనే పెళ్ళవబోతుంది కాబట్టి వరుణ్ తన రిటర్న్ గిఫ్ట్ ని ఇక్కడే ఇస్తున్నాడు. 1116 భారతి కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ. సెకండ్ ప్రైజ్ ఎవరికి? ఎస్ కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. వంశీ నీ మెడలో చైన్ తీసి మీ ఆవిడ మెడలో వేయి. కంగ్రాచులేషన్స్. ఓకే అండ్ అలాగే సుధీర్ వాళ్ళ ఆవిడ కూడా చాలా బాగా ఆడారు. సుధీర్ ఏం లేదు, నేను సుధీర్ ని ఎప్పుడు రొమాంటిక్ గా చూడలేదు. ఒక చిన్న మాట అంతే, మీ ఆవిడ్ని చూసి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు. సౌదీ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. అమ్మో సుధీర్ లో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియలేదు. ఓకేనమ్మా వెళ్ళండి. మన నెక్స్ట్ గేమ్ పేరు బుట్టలో పడేయటం. ఎస్, బుట్టలో పడేయడం ఎలా, ఇది గేమ్ పేరు. సో ఏం చేయాలంటే ఇదిగో రెడీగా నించున్నారు ఇక్కడ చూడండి, ఈ నలుగురు రెడీగా ఉన్నారు. ఈ నలుగురు కళ్ళకి గంతలు కట్టేస్తారు. మీ ఆవిడలు కరెక్ట్గా పరిగెడుతూ ఉంటారు ఇక్కడే. మీరు కరెక్ట్గా వెళ్ళి మీ ఆవిడ్ని బుట్టతో టచ్ చేసేసి బుట్ట వేసేసేయాలి. బుట్టలో పడేయడం అంటే ఇదే, అర్థమైందా? కళ్ళకి గంతలు వేసేసుకోండి. ఆవిడలు వచ్చేసేయండి అటు నుంచి. ఇప్పుడు బయటకు వచ్చేయండి. మీ ఆవిడలు రెడీగా ఉన్నారు. అండ్ 1 2 3 గో. Stop. Okay, open. Ramsey, open. తీసేస్తున్నారు. కోడి కోసం వచ్చావా గోపాల, దాన్ని కింద దాచాను గోపాల. ఇది జస్ట్ వార్మ్ అప్. రెడీ పెట్టేసుకోండి కళ్ళకి గంతలు. పాపిరెడ్డి గారు జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే రెడీ 1 2 3 గో. పాపిరెడ్డి గారు ఒకసారి కళ్ళ గంతలు తీయండి. సూపర్, కంగ్రాచులేషన్స్, మొత్తానికి మీరు కరెక్ట్గా పట్టారు. ఓకే నెక్స్ట్. ఓపెన్. వెరీ గుడ్, సూపర్, కరెక్ట్ జోడి మ్యాచింగ్ అయింది. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఏమండి మీ ఆవిడేది? రమేష్ గారు తీసుకెళ్ళండి. అమ్మా నాకు రామ్మ ఇటు. కనీసం ఈయన ఏదో ఒక ట్రయల్ అయినా చేశారు. ఈయన చూద్దాం రండి. ఈ బుట్టేది? ఈయన పాపం వేద్దామని అనుకున్నాడు, ఈ లోపలే పంచజారింది. సో బుట్టను కింద పెట్టి దీన్ని సర్దుకోవడంలో లేట్ అయిపోయింది. ఎనీవే బాగా ఆడారండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, సూపర్. సో మీరే ఫస్ట్ విన్ అయ్యారండి ఇందులో. ఈ బుట్టలో వేద్దాం అనేటువంటి గేమ్లో విన్ అయినందుకు గాను మీరే బాగా ఆడారు. మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్, మీ ఆవిడ మీకోసం ఒక పాట పాడుతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే ఈ దూడ వెనకాల పరిగెత్తబోతున్నటువంటి నవ యువతి యువకులు వీళ్ళే, ఉడుకు రక్తం. కమాన్ చెప్పండి. ఒకసారి వార్మప్. కమాన్ రెడీ, వార్మప్.
వెరీ గుడ్. రెడీ, చేతులు తిప్పండి, వెనక్కి తిప్పండి. దూడను కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోమనండి. మన సంక్రాంతి సంబరాలని మరింత ఉత్సాహభరితం చేయడానికి ఇప్పుడు దూడని పట్టుకునేది ఎవరు అనేటువంటి గేమ్ని ఆడబోతున్నాము. పెళ్లి కానటువంటి మా టీంలో ఉండే బ్యాచ్ అంతా దూడ వెనకాల పరిగెత్తబోతున్నారు. ఇదిగో వినండి, ఎవరైతే ఫస్ట్ దూడని పట్టుకుంటారో నిజంగానే వాళ్ళకి ఒక హాఫ్ మంత్ శాలరీ బోనస్గా ఇస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది. మీరు ఈ దూడని నేను 1 2 3 గో అన్న తర్వాత 1 మినిట్ లోపల పట్టుకోవాలి. ఓకే, 1 మినిట్. ఫస్ట్ దూడని వదిలేసాయి. వదిలే అరే 1 2 3 గో. చెప్పు, నేను వస్తున్నాను. 45 సెకండ్స్ లోపల వరుణ్ పట్టుకున్నాడంట. అంటే జీతం ఎంత చెడ్డతో చూసారా? ఏం పరిగెత్తాడు రా నాయన. అలా మొత్తానికి పరిగెత్తుకొని వచ్చి 45 సెకండ్ల లోపల వరుణ్ పట్టుకున్నాడు. కంగ్రాచులేషన్స్ వరుణ్. దీని పేరు భీముడు. ఈ భీముడిని పట్టుకున్నాడంటే గొప్ప విషయమే. కంగ్రాచులేషన్స్ అమ్మా, పెళ్లి కూడా కుదిరింది. అమ్మా ఇంకా దూడని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాలమ్మా. వాళ్ళని అనుకుంటుంది అనమాట, ఎవడరా మీరంతా అని. తీసుకెళ్ళి ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అంటే, నేను బిగినింగ్లోనే ఇంట్రడ్యూస్ చేసినప్పుడే నా కుటుంబ సభ్యులని చెప్పాను. మనకి రిలేటివ్స్ అందరూ ఉంటారు, రక్త సంబంధాలు చాలా ఉంటాయి, కానీ చాలా ఎక్కువగా మనతో కలిసి రోజు తిరిగేది వీళ్ళందరూనే, మన స్టాఫ్, మన టీం మెంబర్స్. సో వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అక్కడేయండి, అక్కడేయండి, ఇక్కడేయండి, ఇక్కడేయండి. అరిసెలు. ఏమిటమ్మా ఈ ఆకులో ఆకు, నేను ఇప్పటి వరకు చూడలేదు. అచ్చా, ఓకే. హలో అంకుల్, తీసుకో, పట్టుకో. అయ్యా అసలు అరిసెలు తీసుకుంటున్నాడు అసలు ఫుల్. మన కడుపు ఏ పండగైనా మా అమ్మ క్యారేజ్ మా అమ్మదే, చూసారా? అది ఆవిడ హెల్త్ రహస్యం. ఏంటి వాళ్ళ బొబ్బటి తినేస్తున్నారా? లేదు, అన్ని ఐటమ్స్ నాకు ఇస్తారా? ప్లేట్ ఫైన్ నాకే వస్తుంది. ఫోటో తీయాలని సూపర్. అయితే ఇదిగో ఈవిడికి ఇచ్చేయండి అన్ని. యాంకరింగ్ లో నా మాటల్లాగానే రైస్ కూడా బాగా ఉడికిందమ్మా. నావి మంచి ఉడికిన మాటలు. అబ్బా ఎంత బాగుందో. మొత్తానికి ఈ గేమ్ ఆడించి నేను మధు గారి దగ్గర నుంచి స్పెక్స్ కొట్టేశా. అండ్ మీ అందరికీ